చావబోతున్న గాయత్రిని కాపాడి మాధవతో పెళ్లి చేసిన ప్రతాప్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. ఇంతకు గాయత్రిని ప్రతాప్ కాపాడడం మరి గాయత్రిని ప్రతాప్ కాపాడి మాధవ్తో పెళ్లి చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక మాధవ అయితే మహాలక్ష్మి పెట్టినటువంటి మ్యాట్రిమోనీ ఫొటోస్ వల్ల తప్పని పరిస్థితుల్లో పెళ్లి చూపులకైతే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు చక్రి మహాలక్ష్మిని ఎలా అయినా సరే ఫ్లర్ట్ చేయాలని చాలా ప్రయత్నిస్తాడు. కానీ మహాలక్ష్మి సంగతి తెలిసిందేగా, అన్నట్టుగానే ఉంటుంది. ఇక ఈలోపు మాధవ ఎక్కడైతే పెళ్లి చూపులకి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళాక అక్కడ వాళ్ళంతా కూడా మాధవని చూసి, అబ్బాయి బాగున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, మాకు నచ్చాడు అని చెప్తారు. చెప్పేసరికి ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ సంబంధం పోగొట్టుకోకూడదు అని చెప్పేసి గట్టిగా అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇక అలా మాధవ ఎవరనుకుంటారు? మహాలక్ష్మి ఇంకా వీళ్ళందరూ కూడా. కానీ మాధవ మాత్రం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అలా సైలెంట్గా ఉండడమే కాకుండా గాయత్రిని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అది చూసినటువంటి మహాలక్ష్మి, పెద్ది నువ్వు బాధపడకు, నువ్వు తనని ప్రేమించావు, తనే నీ జీవితం అనుకున్నావు, కానీ తను మాత్రం నీ కోసం బయటకొచ్చి ముందుకొచ్చే ప్రయత్నం చెయ్యనప్పుడు నువ్వేం చేయగలుగుతావు చెప్పు అని చెప్పేసేసి అంటూ ఉంటే, అలా అని నా ప్రేమని నేను చంపేసుకోలేను కదమ్మా అని అంటాడు. అయ్యో పెద్ది, చంపేసుకోమని నేనెందుకు అంటాను చెప్పు, చంపుకోమని చెప్పని అనటం కూడా తప్పే, కానీ అలా అని చెప్పి నువ్వు ఇలానే ఉండిపోవటం కరెక్ట్ కాదు పెద్ది. ఆలోచించి చూడు, నేను చిన్నదాన్ని, నీకు తెలిసినంత నాకు తెలీదు, కానీ నువ్వు ఆలోచించినంతగా నీ గురించి ఎవరు ఆలోచించరు. కాబట్టి నువ్వు నాకు చేసినటువంటి, నువ్వు నన్ను చూస్తున్నటువంటి ఈ తీరు ఇదంతా కూడా నచ్చి నువ్వు నాకు నిజంగానే మా పెద్దీలా అని అనుకొని నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. ఆ ఒక్కసారి నా మాట వినిపించుకో అని అంటుంది. నీ మాట కాక ఇంకెవరి మాట వింటాను తల్లి నేను. సరే అయితే నువ్వన్నట్టుగానే చేద్దాంలే అంటాడు. థ్యాంక్స్ పెద్ది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసేసి అంటుంది మహాలక్ష్మి. ఇక అలా అన్న తర్వాత మహాలక్ష్మి అయితే అనుకున్న విధంగానే ఎలా అయినా సరే ఈ పెళ్లి చేయాలి అని చెప్పేసేసి కంకణం కట్టుకుంటుంది. ఇక అలా కంకణం కట్టుకున్న తర్వాత ఇక్కడేమో గాయత్రికి మాధవ పెళ్లి సంబంధానికి వెళ్ళాడు అనే విషయం తెలుస్తుంది. దాంతో గాయత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. బావా ఇలాంటి పని చేశాడేంటి? అవునులే, ఎవరైనా ఎన్నాళ్ళని ఎదురు చూస్తారు? అవుతుందో లేదో తెలియని పెళ్లి కోసం ఎవరైనా ఎంతకాలమని వెయిట్ చేస్తారు? కరెక్టే, బావ చేసింది కూడా కరెక్టే అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కానీ అలా అని చెప్పి మాధవ తప్పు చేశాడు అని చెప్పి మాత్రం మాధవ అలా వెళ్ళడం తప్పు అని మాత్రం గాయత్రి అనుకోదు. కాకపోతే ఇక తట్టుకోలేక గాయత్రి ఒక పని చేస్తుంది. అదేంటి అంటే చచ్చిపోవాలనుకుంటుంది. బావలేని జీవితం నాకు అక్కర్లేదు సరికదా, అసలు బావే నన్ను వద్దనుకుంటే ఇంక నేనెందుకు బ్రతకాలి అని అనుకుంటుంది. అలా అనుకున్నటువంటి గాయత్రి ఇక ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వాళ్ళ ఊరి చెరువు దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ గాయత్రి నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు తన జీవితంలో మాధవ్తో ఉన్నటువంటి ప్రతి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా గుర్తు చేసుకుంటున్నటువంటి టైంలోనే గాయత్రికి చాలా చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా గాయత్రిని చాలా వరకు కూడా ఆలోచనల్లో ముంచెత్తుతాయి. ప్రతి జ్ఞాపకం, ప్రతి విషయం తనని ఒక రకంగా మెల్ట్ చేసేస్తూ ఉంటుంది. ఇన్ని జ్ఞాపకాలు మన మధ్యన ఉండగా, ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తూ ఉండగా, ఇన్ని రకాలుగా మనం ప్రామిసెస్ చేసుకుంటూ ఉండగా, ఇప్పుడు ఏం జరుగుతుంది బావ మన జీవితంలో? ఎంతో ఇదిగా మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, మన జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఊహించుకున్నాం, మనకి ఇలా పిల్లలు పుట్టాలి, వాళ్ళకి పేర్లు పెట్టుకోవాలి అని కూడా అనుకున్నాం. ఇంతలా మనం జీవితం గురించి ఊహించుకుని ఆలోచించుకుని ఒక గొజ్జెన గూళ్ళతోటి మనం ఒక ఫ్యూచర్ని నిర్మించుకొని చివరాఖరికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిలబడిపోయాం బావా
అని అనుకుంటూ ఇక తను ఆ కాలువలోకి దూకేయాలి అనుకుంటుంది. అలా అనుకున్నటువంటి గాయత్రి అయితే ఇక ఒక కాలు తీసి ఇంకొక కాలు ఆ బ్రిడ్జి నుంచి తీసి వేయబోతూ ఉండగా వెనక నుంచి ఎవరో వచ్చి లాగినట్టు అనిపించి చూస్తుంది. ఆ వెనకున్న వ్యక్తి గాయత్రిని గబగబా పక్కకి లాగుతాడు. వదలండి, నన్ను వదలండి అంటూ ఉంటుంది. ఎందుకు? చనిపోవడానికా? చావు ఒక్కటే అన్నిటికీ పరిష్కారమా? చెప్పు, చావే పరిష్కారం అంటే చెప్పు అని అంటే, కాదండి, చావు పరిష్కారమో కాదో నాకు తెలియదు, నా సమస్యకు మాత్రం చావే పరిష్కారం అంటుంది. ఏంటి నీ సమస్య? చెప్పు ఒకసారి, ఏంటి నీ సమస్య అని అంటాడు. అనేసరికి నా జీవితమే నా సమస్య, నా జీవితం ఇక ఎప్పటికీ ఇలానే ముగిసిపోతుంది, నా బావ లేకుండానే నా జీవితం ముగిసిపోతుంది అని అంటూ ఉంటే, బ్రతికుండి సాధించుకోవాలమ్మా, అంతేకాని చనిపోయి సాధించేది ఏముంటుంది చెప్పు అని అంటాడు. అంటూ ఉంటే, అలాంటి పరిస్థితే నాకుంటే ఇక లేందే ఉంది చెప్పండి. కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి తనే నా జీవితం అనుకుంటూ పెరిగాను, పెద్దదాన్నయ్యాను. ఈ రోజున తను లేని జీవితాన్ని నేను గడపాలి అంటే నా వల్ల కావట్లేదు. ఇన్నాళ్ళు నాకు ఒక సంబంధం చూశారు. ఏదో ఒక రోజుకి మా బావ మనసు కదులుతుంది, నన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు అని ఆశపడ్డాను. కానీ ఈరోజు తనే ఒక సంబంధం చూడటానికి వెళ్ళాడు అంటే ఇక మా బావ నన్ను తన జీవితంలోకి రానివ్వాలి అనుకోవట్లేదు. కుటుంబ పరువు మర్యాదలే ముఖ్యం అనుకుంటున్నాడు, కుటుంబంలోని వాళ్ళ పంతాలే ముఖ్యం అనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఇక నేను బ్రతకాల్సిందేంటి, ఎందుకు బ్రతకాలి అని అంటూ ఉంటుంది. పిచ్చితనంగా ఆలోచించుకో, అర్థమైందా? పిచ్చి పిచ్చిగా అస్సలు ఆలోచించుకో. నాకు చెల్లుండేది, తను ఒకరిని ప్రేమించాను అని చెప్పింది. ప్రేమిస్తే ఎందుకు చెయ్యాలి నేను అని చెప్పి పంతానికి పోయి దానికి వేరే పెళ్లి చేశాను. ఏమైందో తెలుసా? పెళ్లి చేసిన 4 రోజులకే అది ఉరిపోసుకొని చనిపోయింది. అప్పుడు అనుకున్నాను, అరే ఒక్క క్షణం ఆలోచించి తన మాట విని తనకిష్టమైన వాడి గురించి నేను ఒకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసుంటే బాగుండేదేమో కదా. ఎందుకు నేను ఆ నిర్ణయం తీసుకోలేకపోయాను, ఎందుకు ఆ విషయంలో నేను పంతం పట్టు కూర్చున్నాను అని బాధపడ్డాను అని అంటూ ప్రతాప్ చెప్తాడు. పోన్లేండి అంకుల్, మీరైనా మీ చెల్లెల గురించి ఈరోజు ఆలోచిస్తున్నారు, కానీ మా బావ ఎప్పటికీ ఆలోచించరు అంకుల్. అంటే ఒక పంచే, మీ బావని రమ్మను, ఆ రోజున నా చెల్లెలకి నేను చేయలేకపోయిన పనిని ఏ రోజున మీకు చేస్తాను. మీ ఇద్దరి పెళ్ళి నేనే చేస్తాను, నేనే వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను. అంటే నిజంగా చేస్తారా? అంటే నిజంగా చేస్తానమ్మా, ఫోన్ చెయ్యి అని చెప్పని అంటాడు. అనేసరికి ఇక గాయత్రి మాధవకి ఫోన్ చేస్తుంది. బావా ఎక్కడున్నావు అంటే, పని దగ్గర ఉన్నాను, ఏంటో చెప్పు అని చెప్పని అంటే, అర్జెంటుగా నువ్వు మన ఊరు తూమ్ దగ్గరికి రా అంటుంది. ఏమైంది గాయత్రి అంటే, నువ్వు రా బావ చెప్తాను అంటుంది. సరే ఇక మాధవ ఏం జరిగిందో ఏంటో అని కంగారుతో భయంతో పరుగున ఊరు తూమ్ దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి అక్కడ ప్రతాప్ గాయత్రి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరిని చూసినటువంటి మాధవ ఒక్కసారిగా ఏమైంది గాయత్రి, ఎవరైనా అని అంటే, దేవుడు పంపించినటువంటి నాకు ఒక బాబాయ్ అనుకో అని అంటుంది. దేవుడు పంపించిన బాబాయా? అదేంటి అంటాడు మాధవ. అవును బావా, నేను చనిపోవలసింది, కానీ ఈ బాబాయ్ గారే వచ్చి నన్ను కాపాడారు. ఆయన ఇప్పుడు దగ్గరుండి మన ఇద్దరు పెళ్లి చేస్తారంట. అంటే వద్దు సార్, మీకు మా కుటుంబాల గురించి తెలియదంటే, కుటుంబాల గురించి ఆలోచిస్తే రేపటి రోజున ప్రాణాలు కోల్పోయాక ఏమీ మిగలదు మాధవ అని అంటే, అది కాదు సార్ అంటే, ఆలోచించకు మాధవ, నీకోసం చనిపోవడానికి సిద్ధపడ్డ నీ మరదల గురించి ఆలోచించి చూడు. ఈరోజు తను సిద్ధపడింది, నిజంగానే రేపు తనకి పెళ్లి జరిపించేస్తే, తను నిజంగా అఘాయిత్యం ఏమైనా చేసుకుంటే చెప్పు, ఆ గిల్టీ ఫీలింగ్లోంచి నువ్వు బయటకు రాగలవా? ఎప్పటికైనా బయటకు రాగలవా అంటాడు ప్రతాప్ ఇక మాధవ్ తోటి. మాధవ్ ఒక్కసారిగా, సార్ ఏంటి మీరు మాట్లాడేదంటే, తను చనిపోబోతుంటేనే నేను వచ్చి ఆపాను మాధవ అంటాడు. అవునా సార్, ఏంటి గాయత్రి ఇది, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు అని అంటే, ఇన్నాళ్ళు నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నువ్వు ఎలా బాధపడి ఉంటావో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు నాకు నువ్వు పడుతున్నటువంటి బాధ అర్థమైంది బావా. ఇక ఇది ఇక్కడితో ఆగిపోవాలి అని చెప్పి, నువ్వైనా సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను ఈ నిర్ణయానికి వచ్చాను బావా. నేను చనిపోతే అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా బావా, అందుకే ఇలా నిర్ణయించుకున్నాను బావా
అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే పిచ్చి ముఖందాన, నేనేదో ఇంట్లో వాళ్ళ కోసం తప్పదని చెప్పి వెళ్ళాను తప్ప నాకు నా జీవితానికి ఒక పరమార్థాన్ని ఇచ్చేదైనా, నా జీవితంలో నేను నా భార్యగా ఊహించుకునేదైనా నిన్ను మాత్రమే. నువ్వు మాత్రమే నాకు భార్యకి సమానము, నా భార్యవి, ఇంకంతే తప్ప ఇంకెవరిని తీసుకొచ్చి నేను నా జీవితంలో నా భార్యగా అనుకోలేను అని చెప్పని అంటాడు మాధవ. బావా అంటూ గాయత్రి మాధవని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. ప్రతాప్ అయితే సరే మీరిద్దరూ పదండి, ముందు నేను పూజారి గారితో మాట్లాడతాను అని చెప్పి తనకు తెలిసిన పూజారితో మాట్లాడతాడు మాధవ. ప్రతాప్ అయితే ఇక మాట్లాడిన తర్వాత ఇద్దరిని కారులో తీసుకుని గుడికి వెళ్తాడు. అక్కడే బట్టలు అన్నీ కూడా రెడీ చేయించేస్తాడు. ఇక ఇద్దరు కలిసి వేరు రూమ్స్లో ఇద్దరు కూడా రెడీ అయిపోతారు. పెళ్లి బట్టల్లో ఇద్దరు నిండుగా కనపడతారు. ఆ రోజున నా చెల్లికి చేయలేకపోయిన పెళ్లి ఈ రోజున మీ ఇద్దరికీ చేస్తాను, తన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటాను అంటూ ప్రతాప్ ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాడు. అలా పెళ్లి చేసిన తర్వాత పురోహితులైతే, అయ్యా మీ చెల్లెల్ని ఈ అమ్మాయిలో చూసుకుని మీరు ఈ పెళ్లి జరిపించారు, ఆవిడ గారి ఆత్మకు ఖచ్చితంగా శాంతి కలుగుతుంది. ఇన్నేళ్ళు మీరు పడినటువంటి బాధ ఎంతటి నరకాన్ని మీకు చూపించిందో నాకు తెలుసు కదా సార్ అని చెప్పని అంటూ ఉంటే, అవును పూజారి గారు, ఈ రోజుతో నా చెల్లెలి పెళ్ళి నేనే దగ్గరుండి చేశానేమో అని నా మనసు కనిపిస్తోంది అని అంటాడు ఇక ప్రతాప్ అయితే. సరే అక్షింతలు ఇవ్వండి, ఆశీర్వదించండి అని చెప్పని అంటాడు ఇక పంతులు గారు. వెంటనే ఇక ప్రతాప్ అక్షింతలు తీసుకుని గాయత్రి మాధవని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత పంతులు గారు అయితే ఇక వాళ్ళని మీరు తీసుకెళ్ళొచ్చు అంటే, పదండి మీ ఇంట్లో వాళ్ళతో నేనే మాట్లాడతాను, మాట్లాడి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా నచ్చ చెప్తాను అని అంటాడు. అనేసరికి ఇక గాయత్రి, వాళ్ళు మూర్ఖులు, వినరు బాబాయ్ అంటూ ఉంటుంది. ఇక తాయారింటికి వెళ్ళిన తర్వాత తాయారైతే ప్రతాప్ మాటలతోటి ఏ మాత్రం కూడా కరగదు సరికదా, చలనం లేనట్టుగా నాకు సంబంధం లేదు, అది నా దృష్టిలో చచ్చిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలా మాట్లాడుతూ ఉండగా ఇక ప్రతాప్ అయితే, మీరు అలా అనకండి, ఎందుకంటే తను మీ కూతురు, మీ బిడ్డ గురించి మీరు తప్ప ఎవరు ఆలోచించగలరు అని అంటే, ఆ ఆలోచన దానికి ఉంటే మా అమ్మ తర్వాత ఏమవుతుందో, మా నాన్న మా అమ్మని ఎన్ని ఇబ్బందులు పెడతాడో అని ఆలోచించేది. అవేమీ ఆలోచించకుండా దాని వరకు అది చూసుకుని వెళ్ళిపోయిందంటే ఏమనాలి? ఇలాంటి దాని గురించి నేను బాధపడాలా? అవసరం లేదు అంటూ ఉంటుంది ఇక తాయారు. ఇక ఇక్కడ ఎంత మాట్లాడినా ఏం చేసినా అనవసరం అని చెప్పని అర్థం చేసుకున్నటువంటి ప్రతాప్ అయితే ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరి, మీ ఇంటికి పద మాధవ అని అంటాడు. ఇక మాధవ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఇక అక్కడ నారాయణ బయట కూర్చుని ఉంటాడు. ఈయన్ని ఎక్కడో చూసినట్టుంది, ఈయన నాకు తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నాడు అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. అనేసరికి ఇక మాధవ గాయత్రి పెళ్లి బట్టల్లో వచ్చి నిలబడేసరికి నారాయణ ఆనందానికి అవధులుండవు. అమ్మా మహాలక్ష్మి, అమ్మ మహాలక్ష్మి అంటూ ఉంటాడు. జేంటి మావయ్య అంటే, మాధవ పెళ్లి చేసుకుని వచ్చాడమ్మా అనగానే, పెద్ది పెళ్లి చేసుకుని వచ్చాడా అంటూ ఉంటే, పెద్దియా అని చెప్పేసేసి ప్రతాప్ అయితే ఒక్కసారిగా గతంలో పెద్ది అన్న పిలుపు వెనక్కి వెళ్తాడు. అవును మన గాయత్రినే పెళ్లి చేసుకుని వచ్చాడు అనగానే, అవునా, ఒక్క నిమిషం అక్కడే ఉండండి పెద్ది, నేను హారతి పళ్ళం తెస్తున్నాను అంటూ మహాలక్ష్మి హారతి పళ్ళం రెడీ చేసి తీసుకొని వస్తుంది. అలా వచ్చేసరికి ఇక ప్రతాప్ అయితే, ఎవరు ఈవిడ పెద్ది పెద్ది అని పిలుస్తోంది అని ఆలోచిస్తూ ఉండగా ఇక హారతి పళ్ళంతో గుమ్మంలో వచ్చి నుంచున్న కూతుర్ని చూసి షాక్ అయిపోతాడు ప్రతాప్ అయితే. మహాలక్ష్మి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు. ఇక హారతిస్తుంది, మాధవని గాయత్రిని లోపలికి తీసుకెళ్తుంది, కానీ ప్రతాప్ని గమనించదు ఇక మహాలక్ష్మి. అలా లోపలికి వెళ్ళాక, రా గాయత్రి, మొత్తానికైతే సాహసం చేసావన్నమాట, వాళ్ళని ఎదిరించి ఎలా అయితేనే పెద్దిని పెళ్లి చేసుకున్నావు, అది చాలు అని చెప్పని అంటూ ఉంటే, ఇక అప్పుడు నేనెక్కడ చేసుకున్నాను, ఇదిగో ఈ బాబాయ్ గారే మీ పెద్దిని పిలిచి మాట్లాడి మొత్తానికి పెళ్లి జరిగేలా చేశారు అని అంటుంది. ఎవరైనా ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి అంటూ ఇక మహాలక్ష్మి చూసేసరికి ఆ వెనకున్నది
ప్రతాప్ని చూసి షాక్ అయిపోతుంది. డాడీ అంటుంది. మాధవ డాడీనా? ఏంటమ్మా మహా నువ్వు అనేది ఏంటి? డాడీ అంటున్నావేంటి అంటే మా నాన్న పెద్ది అంటుంది. మీ నాన్న అని అంటూ ఏంటి సార్ మీరు మా మహాలక్ష్మి తండ్రా అని అనగానే నేను అదే కదా మాధవ ఆశ్చర్యపోతున్నాను. ఎవరినైతే నా శత్రువులు అనుకున్నానో, ఎవరినైతే నా కుటుంబానికి సంబంధం లేని వాళ్ళు అనుకున్నానో, ఎవరిని పెళ్లి చేసుకున్నందుకు నా కూతుర్ని నేను దూరం చేసుకున్నానో, ఎవరి గురించి నా కుటుంబంలో చీలికలు వచ్చినాయో అలాంటి వ్యక్తి అన్నకు నేను పెళ్లి జరిపించానా అని అంటూ ప్రతాప్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. మహాలక్ష్మి అంతే నాన్న, మంచి చేయాల్సి వచ్చినప్పుడు అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు తెలియకుండా మన చేతుల మీదుగా జరిగిపోతూ ఉంటుంది. ఆ మంచిని మనం యాక్సెప్ట్ చేయాలంతే. ఇప్పుడు జరిగింది కూడా అంతే. మాధవ అదే మా పెద్దికి గాయత్రికి నీ చేతుల మీద పెళ్లి జరగాలని భగవంతుడు రాశాడు. ఎవరనుకుని పెళ్లి చేశావు? మీ చెల్లెలనేనా అంటూ ఉంటే అవును, మా చెల్లిలా భావించి నేను పెళ్లి చేశాను. ఆ రోజు నా చెల్లెలికి చేయలేకపోయానే అని బాధపడుతూనే ఈరోజు నీ పెళ్లి జరిపించాను అని అంటే అలాగే నా విషయంలో కూడా అనుకోవచ్చు కదా అనగానే అనుకునేవాడిని, కానీ నువ్వు వాడినేమి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా, ఆపద్ధర్మానికి పెళ్లి చేసుకున్నావు. నాకు హారిక మొత్తం చెప్పింది అని అంటే ఏదైతేనేం పెళ్ళే, నువ్వు ఒకసారి ఒప్పుకోవచ్చు కదా, ఏ గొడవ ఉండదు కదా అంటూ ఉంటుంది. మనిద్దరి సంగతి తర్వాత, వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళు అంటే ఇక హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెడుతుంది. ఇక నారాయణ అయితే ఆనందంగా అమ్మా నేను సెంటర్ వరకు వెళ్ళొస్తా అని చెప్పంటే ఎందుకు ఇప్పుడు అందరికీ టమ్కేసి రావాలా? ఆ తాయారికి తెలిస్తే అనగానే ఆల్రెడీ అక్కడికి వెళ్ళే వచ్చామమ్మా అంటాడు. ఇక ప్రతాప్ అయితే వెళ్ళి వచ్చారా ఏమంది అంటే ఏమంటుంది, ఒప్పుకోను అంది. నేనైతే వాడిని అల్లుడిగా చూడలేను అంది. కావాలంటే దాన్ని తీసుకుపోమ్మను అంది. ఇకేంటి అనడానికి ఏమీ లేదు కదా అని అంటే ఇక అప్పుడు ఒక్కసారిగా మహాలక్ష్మి చాలా థ్యాంక్స్ డాడీ, చాలా చాలా థ్యాంక్స్. పెద్ది పెళ్ళి ఎలా చేయాలా, గాయత్రి పెద్ది జీవితాంతం ఎలా కలిసి ఉండేలా చేయాలా అని చెప్పి నేను ఆలోచిస్తున్న టైంలోనే మీరే వచ్చి పెద్ది పెళ్లి చేశారు. గాయత్రికి సంతోషాన్ని ఇచ్చారు, వాళ్ళిద్దరి జీవితాన్ని మొదలయ్యేలా చేశారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే అనేసరికి ఇక నేను బయలుదేరుతాను అంటాడు. ఆగండి డాడ్, భోజనం చేసి వెళ్ళరా పెళ్లి పెద్దగారు అంటుంది. మహా ఇప్పుడు ఇక జరిగింది చాలు, అనుకోకుండా ఇది జరిగిపోయింది. నేను కావాలనైతే చెయ్యలేదు. అసలు నిజంగా తెలుసుంటే ఈ పెళ్లి చేయటం కాదు కదా, చచ్చిపోవాలనుకున్న మీ గాయత్రిని కూడా బ్రతికించేవాడిని కాదు అంటాడు ప్రతాప్ అయితే. డాడ్ మీరు చాలా మంచివాళ్ళు, నాకు ఆ విషయం తెలుసు. కానీ నీ కూతురు విషయంలోనే నువ్వు మొండివాడివి, నాకు తెలుసు డాడ్ అని చెప్పని అంటూ ఇక ప్రతాప్ అయితే అంటుంది మహాలక్ష్మి. ఇక ప్రతాప్ అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. అలా వెళ్తున్నంతసేపు ప్రతాప్ ఎవరో బిడ్డలో నా చెల్లెల్ని చూసుకున్న నేను నా బిడ్డలో మాత్రం దానికి కావాల్సింది ఎందుకు చూడలేకపోతున్నాను, ఎందుకు దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. ఇక అలా ఇంటికి వెళ్ళిన తర్వాత లలితతో మాట్లాడతాడు. మహాలక్ష్మిని మనం తిరిగి ఇంటికి తీసుకొద్దాం అని అంటే అది మన మాట వినదండి అంటే వినకపోయినా పర్వాలేదు, దాన్ని ఇంటికి తీసుకొద్దాం అంటాడు. తీసుకురావచ్చు, కానీ ఆది చేసిన పనికి అది ఇంటికి రానంటుందేమో అంటుంది. ఆది చేసిన పనా? ఏం చేశాడు అంటే ఏం చేశాడా, మొన్నది ఇక్కడికి వచ్చిందట కాలేజ్లో డూప్లికేట్స్ కోసం అప్లై చేయడానికి. కానీ ఆది వెళ్ళి మహాని ఇంటికి లాక్కురాబోతే వాళ్ళ మామగారు అడ్డుగా వచ్చేసరికి ఇక అప్పుడు ఆది అతన్ని కత్తితో పొడిచేశాడట. అనగానే అవునా, కనీసం ఈ విషయం మహాలక్ష్మి నాకు చెప్పలేదు అనగానే మహాలక్ష్మి చెప్పకపోవడం ఏంటి, మీరు మహాలక్ష్మిని కలిశారా అంటే ఇక అప్పుడు ప్రతాప్ అయితే జరిగింది మొత్తం చెప్తాడు. అది విన్న లలిత ఓహో అందుకని కూతురి మీద ప్రేమ పుట్టుకొచ్చిందా, కూతుర్ని ఎలా అయినా సరే దగ్గరకు తెచ్చుకోవాలి అనుకుంటున్నారా అంటుంది. ఇక అంతే ఒక్కసారిగా ప్రతాప్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా నా బంగారు తల్లి ఎలాంటి ఇంట్లో ఉందో తెలుసా అంటూ లలితను పట్టుకుని ఏడుస్తాడు ప్రతాప్ అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.